హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. పైల్స్, ఫిస్టులా, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి నా బిఫోర్ వీడియోస్ లో నేను మిల్క్ అండ్ లెమన్ జ్యూస్ ట్రీట్మెంట్ చెప్పాను కదా. ఆ ట్రీట్మెంట్ యూజ్ చేసుకుని చాలా మంది క్యూర్ చేసుకున్నారు ఈ సమస్యలన్నింటినీ. ఇప్పుడు కూడా క్యూర్ చేసుకుంటున్నారు కూడా. ఓకేనా? కానీ వీళ్ళలో కొంతమంది నాకు కామెంట్ చేశారు, అదేంటంటే, సార్ ఈ సమస్య మళ్ళీ మాకు రిటర్న్ అవుతుంది అంటే మళ్ళీ మేము మిల్క్ అండ్ లెమన్ జ్యూస్ ట్రీట్మెంట్ యూజ్ చేయాలని అడుగుతున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, మీరు ట్రీట్మెంట్ యూజ్ చేసుకొని డైట్ ఫాలో అయ్యి మీ సమస్యలు క్యూర్ చేసుకున్నారు. పైల్స్ కావచ్చు, ఫిషర్ కావచ్చు, ఫిస్టులా కావచ్చు, కాన్స్టిపేషన్ కావచ్చు, మీ సమస్య అయితే క్యూర్ అయిపోయింది. తర్వాత మీరు ఏం చేస్తున్నారు? మీ డైట్ అనేది బ్యాలెన్సింగ్ చేసుకోలేకపోతున్నారు. అంటే మీ డైట్ ని పర్ఫెక్ట్ గా ఫాలో కావడం లేదు. అప్పుడేమవుతుంది? మళ్ళీ రిటర్న్ అవుతుంది అనమాట మీ సమస్య అనేది. ఓకేనా? కాబట్టి నేనేం చెప్తున్నానంటే, 1 డేలో మీకు పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్టులా కానీ ఏది కూడా రిటర్న్ రాదు. మీ బాడీ మీకు ఇండికేషన్ చేస్తుంది అనమాట. ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ముందే, అంటే 1 or 2 days 3 days ముందే మీకు ఇండికేట్ చేస్తుంది. అది ఎలాగా? మీ మోషన్ అనేది హార్డ్ గా రావడం, అంటే మలబద్ధక సమస్య స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ లో మలబద్ధక సమస్య స్టార్ట్ అవుతుంది. అంటే మలం అనేది హార్డ్ గా రావడం, కొంచెం నొప్పిగా అనిపించడం, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. మీరు అటువంటి టైంలోనే మీరు అలర్ట్ అయిపోవాలన్నమాట. ఓకేనా? అటువంటి టైంలో మీరు అలర్ట్ అయిపోయి మళ్ళీ మనం అప్పుడు డైట్ ఏం చేసాము, ఈ సమస్య మనకు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తో పాటు మనం ఏం డైట్ ఫాలో అయ్యాము. మార్నింగ్ లేచాము, 4 to 5 గ్లాస్ వాటర్ తాగాము, తర్వాత ఏం చేసాము? వాకింగ్ చేసాము, లేదా ఎక్సర్సైజ్ చేసాము, తర్వాత ఏం చేసాము? మన ట్రీట్మెంట్ అయితే చేసుకున్నాం. కానీ ఇప్పుడు ట్రీట్మెంట్ స్కిప్ చేయండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు స్టార్టింగ్ లో ఉంది కదా, మీకు బాడీ ఇండికేట్ చేస్తుంది మలబద్ధకం కాన్స్టిపేషన్ స్టార్ట్ అయింది మీకు. కాబట్టి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఈ వాటర్ తాగడం, ఎక్సర్సైజ్, నెక్స్ట్ మంచి ఫైబర్ ఉన్న ఫుడ్, అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇవన్నీ మంచి ఫైబర్ ఉన్న ఫుడ్. ఎప్పుడు ఎలాగైతే మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో చేశారో ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు సేమ్ ఫుడ్ మళ్ళీ మీరు తినాలా. ఓకేనా? తిని బాగా ఫ్రూట్స్ తినాలా, ఫ్రూట్ జ్యూసెస్ తాగాల, మజ్జిగ బాగా తాగాల. నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం భోజనం తర్వాత రాత్రి భోజనంతో ఒక అంటి పండు కనీసం తినాలా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్ అంజీర్ పండు, అవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందు 2, లంచ్ తర్వాత 2, డిన్నర్ తర్వాత 2 తినాలి. ఓకేనా? ఇలా అన్ని ఎలాగైతే మీరు ట్రీట్మెంట్ అప్పుడు ఫాలో అయ్యారు డైట్, అది మళ్ళీ పర్ఫెక్ట్ గా 10 days 20 days ఫాలో అయ్యారంటే మీరు ఎటువంటి ట్రీట్మెంట్ యూజ్ చేయకుండా మీకు క్యూర్ అయిపోతుంది. మళ్ళీ మీరు హ్యాపీగా మీ హెల్తీ లైఫ్ ని లీడ్ చేయొచ్చు. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మీరు డైట్ ని మాత్రం వదలకూడదు. ఓకేనా? చికెన్లు, మటన్లు ఎక్కువ తినడం, పచ్చిమిరకాయలు ఎక్కువ తినడం, ఈ స్పైసీ ఐటమ్స్ ఎక్కువ తినడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తాయి. కాబట్టి అవి కంట్రోల్ చేసుకోండి. అప్పుడు ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. వాటర్ బాగా తాగండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.